శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ నిర్వహించే స్నపన తిరుమంజనంలో స్వామివారిని అలంకరించడానికి ప్రత్యేక మాలలు రూపొందించారు. వివిధ రకాలైన ఫలాలు, పుష్పాలతో తయారు చేసిన కిరీటాలు, మాలలతో స్వామివారిని అలంకరించి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. టీటీడీ ఉద్యానవన విభాగ ఆధ్వర్యంలో దాదాపు నెల రోజుల పాటు 40 మంది నిపుణులు తయారు చేసిన కిరీటాలు, మాలల విశిష్టతపై ఉద్యానవన విభాగం అధికారితో ఈటీవీ ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దేశం నలుమూల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ వాహనాలపై నలుమాడ వీధులలో విహరిస్తూ స్వామివారి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు దర్శనమిచ్చే లక్ష్యంతో మాడవీధుల్లో విహరిస్తున్న స్వామి వివిధ వాహనాలపై ఊరేగుతున్న సమయంలో ఆగమ శాస్త్రాల మేరకు అలసిపోతారని భావించి 3 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం. ఈ స్నపన తిరుమంజనం అనేది ప్రత్యేక కార్యక్రమంగా సాగుతుంది. స్నపన తిరుమంజనంలో స్వామివారిని అలంకరించేందుకు వివిధ రకాలైన ఫలాలు, వివిధ రకాలైన పుష్పాలతో ప్రత్యేకంగా కిరీటాలు, ప్రత్యేకంగా హారాలు తయారు చేస్తారు. మనం ఇప్పుడు హారాలు, కిరీటాలు తయారు చేసిన ప్రాంతంలో ఉన్నాం. ఈ హారాలు, కిరీటాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగము వీటిని తయారు చేస్తుంది. ఏ ఫలాలను, ఏ పుష్పాలను వినియోగించి ఈ కిరీటాలు, మాలలు తయారు చేసిన విషయాలు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగ అధికారులు ఉన్నారు. ఆయన వివరించేస్తున్నారు. సరే, ఏ ఎండు ఫలాలను వినియోగించారు, ఏ పుష్పాలను వినియోగించి స్వామివారికి మాలలు, కిరీటాలు తయారు చేశారు? ఓం నమో వెంకటేశయ్య. ప్రతి ఏడాది కూడా స్వామివారికి తిరుమల జరుగుతుంది. ఈ ఏడాది 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఈ సభ తిరుమంజనం ఉంటుంది. ఈ సభ తిరుమంజనం సందర్భంగా శ్రీదేవి పూజ అమ్మవారు స్వామివారికి అరుదైన పుష్పాలు, పత్రాలతో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాదిలో ప్రత్యేక ఆకర్షణీయంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి తెచ్చిన చిలకలతో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. మొట్టమొదటిసారిగా వినియోగిస్తున్నాము. వీటితో పాటు మనకి యాలకులు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, ఆప్రికాటు, బాదం పప్పు, అలాగే రోజ్ పెటల్స్, మల్టీ డ్రై ఫ్రూట్స్, ఇలాగే 8 రకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి శ్రీదేవి పూజ అమ్మవారికి మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు చివరిగా తులసి మాలలు, ఇలా ప్రతిరోజు ఇలా 8 రకాల, 10 రకాల మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా మనకి తిరుపూరు చెందిన దాదా ముందుకు వచ్చారు. వారి యొక్క సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. సో అంటే ఇవన్నీ దాతలు ఏ ప్రాంతాల నుంచి సేకరిస్తారు, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ మాలలు వచ్చి ఇక్కడే గార్డెన్ డిపార్ట్మెంట్ తయారు చేస్తారు. దాని సంబంధించిన మెటీరియల్ మాత్రం బయట నుంచి తీసుకొచ్చేసి ఇక్కడే కూర్చొని ఇక్కడే మాలలు, కిరీటాలు మన సమక్షంలోనే ఏర్పాటు చేస్తాం. ఓకే, అంటే ఈ మాలలు, కిరీటాల తయారీకి ఎంత సమయం తీసుకుంటుంది? మనం ఎవరిని వీటికి వినియోగిస్తాం తయారీకి? ఈ మాలలు, కిరీటాలు చేసిన ఒక్కొక్క సెట్కి సుమారు 5 నుంచి 6 రోజులు పడుతుంది. ఒక సెట్ చేయాలంటే అలాగే 8 సెట్లు అంటే సుమారు 4 రోజులు పడుతుంది. అలా చేస్తారు. ఇవన్నీ కూడా సుమారు 30 మంది సిబ్బంది తిరుపూరు నుంచి స్పెషల్గా వచ్చారు. వారి యొక్క సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అంటే ఇది నెల రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందు నుంచి తయారీ ప్రారంభిస్తారు. ఆ మాలలు సైజ్ తీసేసుకుని ఆ సైజ్ ప్రకారం స్టార్ట్ చేసి ఒక్కో రోజు ఒక సెట్ చేసుకుంటూ వచ్చేస్తాం. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. మన యొక్క స్వామి శ్రీదేవి అమ్మవారికి. సో ఇది స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ 4 మాడ వీధుల్లో విహరించే మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు ఈ మాలను అలంకరించి స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుపతి.